సంక్రాంతి అంటేనే బోలెడంత సందడి. రంగవల్లులు, భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, బొమ్మల కొలువులు. అయితే పాశ్చాత్య పోకడల మోజులో పడి పల్లె సంస్కృతిని, పండుగలను నేటి తరం మర్చిపోతున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి విశిష్టత తెలిపేలా భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో వేడుకలు నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ధూమ్ధామ్గా సంబరాలు జరిపారు. ఊరు వాడ సంక్రాంతి సందడి మొదలైంది. విద్యా సంస్థల్లోనూ ముందస్తు వేడుకలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. అచ్చమైన పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాల ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. భోగి మంటలు, రంగవల్లికలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోలాటాలు, హరిదాసు కీర్తనలతో కళాశాల మైదానం దద్దరిల్లింది. పండగలోని పరమార్థాన్ని, నాగరికతను విద్యార్థులకు తెలియజేసేలా పెళ్లి తంతులో ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టేలా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. పిల్లలకి ట్రెడిషన్ తెలియట్లేదు, వాళ్ళకి భోగి పిడకలు కూడా తెలియట్లేదు ఐడియా. అది భోగి పిడకలు చేయడం దగ్గర నుంచి అది పండక్కి ఉండే పిండి వంటలు, కోడి పందాలు కూడా మనకి ఇక్కడ భీమవరం ఫేమస్. అండ్ కోడి పందాలు అన్నీ కూడా చేయడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి పల్లితంతు బొమ్మల కొలువు పెట్టామండి. అండ్ సంక్రాంతి బొమ్మల కొలువు కూడా పెట్టాము. స్వాగతం దగ్గర నుంచి రిసెప్షన్ వరకు జరుగుతుంది. పసుపు కొట్ట దంచడం మొత్తం అన్నీ ఉంటాయి ఇందులోని. ఇది న్యూగా ఉంటుందని ట్రెండీగా పెట్టాము. పుస్తకాలతో కుస్తీ పట్టే యువత పండుగ సంబరాల్లో మునిగి తేలింది. ఎప్పుడూ యూనిఫాంలో కనిపించే విద్యార్థులు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లంగా ఓణీలు, పంచెకట్టుతో చమక్కున మెరిసిపోయారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ కేరింతలు కొట్టారు. శాస్త్రీయ నృత్యాలతో పాటు సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అలరించారు. ప్రతి ఈవెంట్ ని మా కాలేజ్ వాళ్ళు కవర్ చేశారు. భోగి, గంగిరెద్దులు ఎవ్రీ ఇయర్ చేస్తాము. సంక్రాంతి, హరిదాసు, గంగిరెద్దు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ ని అవన్నీ తీసుకొచ్చాము. స్టాల్స్ కూడా ఈసారి ఎక్కువ పెంచాము. అంటే మేము చిన్నప్పటి నుంచి ఇట్లా జరుపుకోలేదండి. లైక్ టౌన్ లో ఉంటాం కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ఫ్రమ్ సిటీస్ ఇక్కడ. సో అందరికి ఇక్కడ ఒక ఫ్యామిలీ వైబ్, ఒక విలేజ్ వైబ్ వస్తుంది ఎక్కువగా. సో మాకు అది బాగా నచ్చింది. ఒక ఊర్లో చేసుకున్నట్టు అందరం కలిపి కాలేజ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. లైక్ ఒక బ్రాంచ్ అని ఏమి ఉండదు. అందరూ కలిపి చేసుకోవడం ఒక ఫ్యామిలీ, ఒక కాలేజ్ అంతా ఒక ఫ్యామిలీ. ఈసారి అసలు చాలా బాగుంది. కళాశాలలో ఎటు చూసినా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించిందని, కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకున్నట్లు ఉందని విద్యార్థులు అనుభవాలను పంచుకున్నారు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో అందరూ వాళ్ళకి దూరంగా ఉన్నారు కదా. ఇప్పుడు కాలేజ్ లో హాస్టల్స్ కూడా చాలా మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా ఒక విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవ్వకుండా అవన్నీ చేయడం. మా కాలేజ్ లో ప్రతి ఇయర్ ఇలాంటి అన్ని చేస్తారు. భోగి మంట ఫస్ట్ టైం ఇంత దగ్గరగా లైవ్ లో చూసి, కోలాటం ఇదంతా ఫస్ట్ టైం చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే ఒక పెద్ద కుటుంబంతో చేసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయితే చిన్నప్పుడు మనం చేసుకునే వాళ్ళం అలా అనిపిస్తుంది నాకైతే.